ఓం నమో భగవతే శ్రీరమణాయ. 14వ ప్రకరణము ఆధ్యాత్మిక మేధావులు. శ్రీరమణులు 1896లో అరుణాచలం వచ్చిన నాటి నుండి 1950లో వారి నిర్యాణాంతరం వరకు అరుణాచలాన్ని వీడలేదు. ఈ 54 సంవత్సరాలలో ఒక్కసారి కూడా అరుణాచలాన్ని వదిలి వెళ్లాలన్న తలంపు వారికి రాలేదు. అరుణాచలంతో వారికున్న అనుబంధం మట్టిది. ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందాలన్న జిజ్ఞాసతో వచ్చిన మేధావులు స్వామే తమ సర్వస్వమంటూ భక్తిభావంతో వారి పాదాల చెంత సేద తీరిన భక్తులు, తత్వచింతనతో తరలివచ్చిన పాశ్చాత్యులు, దైవాంశ సంభూతులైన మహాత్ములు, పీఠాధిపతులు ఇలా ఎందరెందరో వచ్చి శ్రీరమణులను దర్శించారు. తమ జీవితకాలంలో రమణులను దర్శించి పునీతులైన ఆ మహానుభావుల వివరాలు. 1. శ్రీ కావ్యకంఠ గణపతి ముని. వీరు విశాఖపట్నం జిల్లా బొబ్బిలి చెంతనున్న కలువరాయి అగ్రహారంలో 1878వ సంవత్సరంలో జన్మించారు. గణపతి పుట్టుకతో మూగవాడు. దానికి తోడు 5 ఏళ్లు వచ్చే వరకు బాలహరిష్టాలు. 6వ ఏట తస్తయో ముద్ర వేయగా అన్ని రోగాలు తగ్గాయి. చిత్రంగా మూగబోయిన గొంతు కూడా కంగుమంది. విద్యాభ్యాసం చేశారు. ఆనాటి నుండి ఆయన చరిత్ర పరమాద్భుతం, ఏకసంధాగ్రాహి. 14 ఏళ్లు వచ్చేసరికి తెలుగు సంస్కృత భాషలోని ముఖ్య గ్రంథాలన్నింటినీ ఔపోసన పట్టాడు. వేదాలను మదించాడు. అష్టావధాని, వక్త, ఆసుకవి సామ్రాట్ అయ్యాడు. 1900 సంవత్సరంలో కాశీలో ఉండి నవద్వీపానికి వెళ్లి అక్కడి పండితులను తన సాహితీ వైభవంతో మెప్పించి కావ్యకంఠ బిరుదాన్ని పొందాడు. అప్పటికతని వయస్సు 22 మాత్రమే. మంత్రజపాన్ని ఎంతో నిష్ఠతో చేసేవాడు. 1903లో అరుణాచలం తేజోలింగమని జపం నిమిత్తం అక్కడికి వెళ్లి 1 సంవత్సర కాలం గడిపాడు. అప్పుడే బ్రాహ్మణ స్వామిని అనగా భావి శ్రీరమణులు ప్రథమంగా చూశాడు. అప్పుడు స్వామి మౌననిష్టలో ఉన్నారు. ఆ తరువాత 1907లో దైవ ప్రేరణ అన్నట్లు మరలా బ్రాహ్మణ స్వామిని దర్శించాడు. అతనికి తప్పక మంత్రజప రహస్యం తెలిసి ఉంటుందని భావించాడు. అరుణాచలం కొండ మీదకు వెళ్లి బ్రాహ్మణ స్వామిని దర్శించాడు. వారి పాదాలను స్పృశించి చదవవలసిందంతా చదివాను, వేదాంత శాస్త్రం సర్వాన్నీ తెలుసుకున్నాను, తృప్తిదీరా మంత్రజపం చేశాను. కానీ ఇప్పటి వరకు నాకు తపస్సంటే ఏమిటో తెలియదు. స్వామి, కరుణించి నాకు తపస్వభావాన్ని తెలపండి అని వేడుకున్నాడు. 1896లో తిరువన్నామలై వచ్చిన నాటి నుండి మౌనంగా ఉన్న బ్రాహ్మణస్వామి ఈ నేను అను భావన ఎక్కడి నుండి పుడుతుందో పరికించిన మనస్సు అందులో లీనమవుతుంది. అదే తపస్సు. మంత్రజపమప్పుడు మంత్రనాదం ఎక్కడి నుండి పుడుతుందో పరికించిన మనస్సు అందులో లీనమవుతుంది. అదే తపస్సు అని చెప్పారు. ఆ దివ్యోపదేశానికి గణపతులు పులకించిపోయారు. ఆ తరువాత స్వామి పేరు తెలుసుకుని రామనామమును బీజాక్షరాల శ్రీరమణనామంగా మార్చి తక్షణం శ్రీరమణ పంచకం రచించారు. తమ శిష్యులను ఆనాటి నుండి వారిని భగవాన్ శ్రీరమణ మహర్షి అనే పేరుతో పిలవాలని ఆదేశించారు. ఆనాటి నుండి గణపతులు తమ అసంఖ్యాక శిష్యులతో భగవాన్ శ్రీరమణ మహర్షి పాదాలకు అంకితమయ్యారు. గణపతులు స్వామిపై ఎన్నో గీతాలు రాశారు. వానిలో రమణ చర్వారిషంత్ ప్రతి వేకువన స్వామి సన్నిధిలో పాడేవారు. బ్రహ్మ విద్యయు యోగశాస్త్రము అయిన శ్రీ రమణ గీత రచించారు. అది జిజ్ఞాసువులకు, సాధకులకు మిక్కిలి ఉపయోగపడుతుంది. గణపతుల ఎడ శ్రీ మహర్షికి ఎంతో ప్రేమ, గౌరవం. గణపతులకును శ్రీ మహర్షి ఎడ గురుభావం, ఎంతో ప్రేమ, భక్తి. గణపతులను శ్రీ మహర్షి నాయనా అని పిలిచేవారు. ఎంతో ప్రజ్ఞాశాలి, శ్రీరమణులకు అత్యంత ప్రేమపాత్రుడు అయిన కావ్యకంఠ గణపతి ముని 1936 జూలై 25వ తేదీన శ్రీరమణ భగవానులలో ఐక్యమొందారు. 1907 నవంబర్లో బ్రాహ్మణ స్వామిలో అంతవరకు అణిగి ఉన్న దివ్యత్వాన్ని బహిర్గతపరిచి భగవాన్ శ్రీరమణ మహర్షి అని పేరిడి వారి పాదాల అంకితమైపోయిన గణపతి ముని పేరు రమణుల కీర్తి భూమండలంలో ఉన్నంతవరకు ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. 2. శ్రీరామయోగి. విద్యల నేర్వకున్నను విజ్ఞానం లభించును. పురుషకారము చేయవలసినది. సాధన మార్గమున భక్తి శ్రద్ధలున్నా ఫలము తనంతట లభించును అన్న సూత్రములకు ఈయన చరిత్ర ఉదాహరణము. నెల్లూరు పట్టణానికి పశ్చిమంగా ఉన్న వేదాద్రి
అనగా నరసింహులకొండ చెంగటి మోపూరు గ్రామము వీరి జన్మస్థానము. రెడ్డి జాతి వంశము దాన ధర్మాలకు జ్ఞాన సాధనకు ప్రసిద్ధికెక్కింది. వారి తండ్రి చేవూరి పిచ్చిరెడ్డి. 3 తరాలుగా ఈ వంశముకొక్కడే పుత్రుడు. పుత్రుడు ఉదయించిన తరువాత కొద్ది కాలానికే తండ్రి చనిపోయాడు. అట్లే వీరు పసిబాలుడిగా ఉన్నప్పుడే వీరి తండ్రి కూడా మరణించాడు. ఆ కారణంగా వీరు మేనమామల ఇంట బుచ్చిరెడ్డిపాలెం సమీపంలోనున్న అన్నారెడ్డిపాలెంలో పెరిగారు. ఒక్కడు సంపన్నుడు, భోగాలతో జీవితం గడపవలసిన వాడు. కాని చిన్నతనంలోనే రామనామం మీద ప్రీతి, ప్రపంచ సుఖాల పట్ల విరక్తి భావం కలిగి ధ్యానం చేసేవారు. ఆయన సుకృతం వల్ల 1900 సంవత్సరం వయసులోనే శ్రీ బ్రహ్మానంద తీర్థస్వామి సద్గురువై తారక మంత్రం ఉపదేశించారు. రోజుకు 5000 జపం చేయాలన్నది గురువు ఆజ్ఞ. అనుక్షణం ఏ పని చేస్తున్నా జపాన్ని సాగించే దీక్ష కలిగినవాడు శిష్యుడు. వైరాగ్య ఉద్రేకంతో కాశీ వెళ్లబోతున్న అతనిని మళ్లించి ఊరిలోనే తోటలో ఏకాంతంగా జపం చేసుకోమని చెప్పాడు గురువు. తాను వచ్చి చూస్తానని ఇంటికి తిరిగి పంపాడు. రామయ్య సాత్వికాహారం తింటూ జపం చేసేవాడు. ప్రాణాయామం ఎవరి సహాయం లేకుండా చేసేవాడు. తీవ్ర సాధన వల్ల త్వరలోనే కొన్ని అనుభవములు కలిగినప్పటికీ అంత త్వరలోనే అవి అణగిపోయాయి. నాసాగ్రంపై దృష్టి నిలిపి ధ్యానం చేస్తూ రాగా కొన్ని అనుభవాలు కలిగాయి. ముందు కనబడే రామరూపం అణిగిపోయింది. ఎల్లడలా జ్యోతి సముద్రము, ఏ రూపమూ లేదు. ఈ పరిణామం గురించి రామయ్య ఊళ్ళో పండితులను అడిగాడు. కాని ఎవరూ చెప్పలేకపోయారు. గురువుగారు అప్పటికే దివంగతులయ్యారు. అటువంటి స్థితిలో చిన్నతనంలో యాత్రకు వెళ్లి చూసిన అరుణాచలం మహర్షి జ్ఞాపకానికి వచ్చారు. వెంటనే అక్కడికి వెళ్లి మహర్షికి తన సందేహాన్ని వెలుబుచ్చారు. అంతట మహర్షి సమాధి దశయందు దృగ్దృశ్యములు ఏకమైపోవునని వారి సందేహాన్ని తీర్చారు. వారే గురువులన్నీ నిర్ణయించుకుని వారి సన్నిధిలో చాలా కాలమున్నారు. తర్వాత తనని నమ్ముకున్న తల్లికి ఊరట కలిగించే నిమిత్తం ఇతర శిష్యుల కోసం తిరిగి అన్నారెడ్డిపాలెం వచ్చారు. అక్కడ శ్రీరామాశ్రమాన్ని నిర్మించుకుని కొంతకాలం శ్రీరమణాశ్రమాన మహర్షి చెంత గడిపారు. కాలక్రమాన శ్రీరమణ సన్నిధి అనుగ్రహం వల్ల ఆధ్యాత్మికంగా ఉచ్చస్థితి పొందారు. పాల్ బ్రంటన్ తన గుప్త భారతాన్వేషణలో వీరి అనగా యోగిరామయ్య సాన్నిధ్యం చేతనే తనకు ప్రశాంతి కలిగిందని పేర్కొన్నాడు. సిద్ధులు వీరికి కలవని చెప్పుదురు. సంపన్నుడై భోగిరామయ్యగా ఉండవలసినవాడు యోగిరామయ్య అయ్యాడు. ఈశ్వరలీలలో చిత్రము కదా. వీరు 2/2/1962లో సిద్ధి పొంది శ్రీ భగవానులలో ఐక్యమొందారు. 3. శ్రీ విశ్వనాథస్వామి. శ్రీ విశ్వనాథస్వామి 1904 ఏప్రిల్ 21న జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీ భగవాన్ కుటుంబానికి బహు సన్నిహితులు. వీరు బాల్యంలో దిండుగల్లు శృంగేరి మఠంలో రుద్రము, పంచశతకాలను అధ్యయనం చేశారు. 1950లో శ్రీ రమణుల మహాసమాధి తర్వాత భౌతికంగా రమణులు లేని లోటు తీర్చడానికి ఆశ్రమ వాతావరణానికి పూర్వ ప్రసన్నత చేకూర్చాలనే ఉద్దేశంతో కొంతమంది కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దాని ద్వారా సర్వాధికారికి తమ తోడ్పాటు అందించాలనుకున్నారు. వారు తీసుకున్న నిర్ణయాలలో ఒకటి, ఇరువురు తగిన వ్యక్తులను ఎంపిక చేసి ఆశ్రమంలో వారికి ఎటువంటి ఖర్చులు లేకుండా శాశ్వతంగా నివసించడానికి, ఆశ్రమ సంబంధిత ఇతర పనులేవీ చేయకుండా కేవలం వారి దర్శనాన్ని భక్తులకు కలగచేయడం. అలా ఏర్పాటు చేయబడ్డ వారిలో ఒకరు తమిళ కవి శ్రీ మురుగనార్, రెండవ వారు శ్రీ విశ్వనాథం గారు. 1921లో 17 సంవత్సరాల వయసులో ఉన్న విశ్వనాథం గారు మొట్టమొదటిసారిగా శ్రీ భగవాన్ను స్కందాశ్రమంలో దర్శించి వారి వల్ల ప్రభావితులయ్యారు. 2 సంవత్సరాల మధ్యకాలంలో తమ కళాశాల చదువుకు స్వస్తి చెప్పి గాంధీ గారి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. కానీ ఆ రాజకీయాలు ఆత్మతృప్తిని కలిగించనందున శ్రీరమణుల పాదార విందాలకు పునరంకితులయ్యారు. 1923 నుండి 1950 ఏప్రిల్ 14న శ్రీరమణులు తమ దేహాన్ని చాలించే వరకు ఆశ్రమంలోనే భగవాన్ సన్నిధిని గడిపారు. కొద్ది కాలం ఆశ్రమం వదిలి వెళ్లినను తిరిగి ఆశ్రమానికి వచ్చి జీవిత పర్యంతరం అక్కడే గడిపారు. వీరు శ్రీ భగవాన్ రమణులకు మిక్కిలి సన్నిహితంగా ఉండేవారు. భగవాన్ వాజ్మేయ సంబంధమైన అనువాదాలకు వీరిపైనే ఎక్కువ ఆధారపడేవారు. శ్రీరమణులు విధి నిర్వహణలో ఎంతటి క్రమశిక్షణను పాటించేవారో, ఆశ్రమ ప్రచురణలలో ఎంతటి శ్రద్ధ కనబరిచేవారో వీరు పేర్కొన్నారు.
శ్రీ విశ్వనాథ స్వామి తమిళం, సంస్కృతంలో గొప్ప పండితులు. వీరు అనేక గ్రంథాలను తమిళలోకి అనువాదం చేశారు. గాంధీ గారి ఆరోగ్య దిగ్దర్శనం, అష్టావక్ర గీత, స్వామి రామదాసు గారి భగవంతుని కొరకు అన్వేషణ, రమణ సంభాషణలు, ఉపదేశసార భాష్యం, శ్రీ భగవాన్ను స్తుతిస్తూ 40 పద్యములు, కపాలి శాస్త్రి గారి సద్దర్శన భాష్యము, త్రిశూలపురి మహాత్యము, శ్రీరమణ అష్టోత్తర శతనామ స్తోత్రం ప్రధానమైనవి. గొప్ప సాహితీవేత్తలైన శ్రీ విశ్వనాథ స్వామి ఆశ్రమ ఆంగ్ల పత్రిక మౌంటైన్ పాత్కు కొంతకాలం సంపాదకులుగా వ్యవహరించారు. తమ జీవితమంతా ఆధ్యాత్మిక జీవనానికి దారపోసిన శ్రీ విశ్వనాథ స్వామి నిరాడంబరులు, సాధుశీలి. శ్రీ భగవాన్ ముద్దుబిడ్డ అయిన వీరు 1979లో శ్రీ రమణులలో ఐక్యమయ్యారు. వీరి భౌతిక శరీరం అరుణాచల పర్వతపాదము చెంత సమాధి చేయబడింది. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇంతటితో 14వ ప్రకరణము ఆధ్యాత్మిక మేధావులలో ఒక భాగం కంప్లీట్ చేసుకుందాం అండి. ఇంకా వచ్చే 2 భాగాలు మరలా వచ్చే ఎపిసోడ్లో మొదలు పెట్టుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.